హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్. ఇవాళ మనం ఏపీ హైకోర్టు 2025 నోటిఫికేషన్కి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకేలో పార్ట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ దేర్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ లిస్ట్ ఏలో ఇన్స్టిట్యూషన్స్, లిస్ట్ బిలో హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దాని యొక్క ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ డి, బెంగళూరు, కర్ణాటక. నెక్స్ట్ వన్, ద ఎస్డిఎస్సి ఆర్ షార్. ఎస్డిఎస్సి మీన్స్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అలాగే షార్ ఉంది కదా, షార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఎస్డిఎస్సి మీన్స్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ మీన్స్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. అలాగే షార్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ సి, శ్రీహరికోట, తిరుపతి. నెక్స్ట్ వన్, హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే బెంగళూరు, కర్ణాటక. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ బి, న్యూఢిల్లీ, ఇండియా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డిసిఏబి, ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ డేస్ విత్ దేర్ డేట్స్. లిస్ట్ ఏ డేస్ గురించి, లిస్ట్ బి వాటి యొక్క డేట్స్ గురించి చెప్తుంది. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే 21st March ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. సెకండ్ వన్, వరల్డ్ వాటర్ డే. వరల్డ్ వాటర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సి, 22nd March. నెక్స్ట్ వన్, ఎర్త్ డే. ఎర్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఆప్షన్ ఏ, 22nd April. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీ, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 22nd May. The correct option is BCAD. BCAD. So option B. Next one, match the following particulars of the Constitution of India with their parts. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు యూనియన్ సబ్జెక్ట్ యొక్క మ్యాటర్, తర్వాత రైట్ సైడ్లో పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ Article 1 to 4 of the Indian Constitution deals with the union and its territory. ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే ఏ. నెక్స్ట్ వన్, సిటిజన్షిప్. ఆర్టికల్ 5 to 11 డీల్స్ విత్ ద సిటిజన్షిప్. అలాగే ఈ సిటిజన్షిప్ అనేది ఏ కంట్రీ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే బ్రిటన్. వీ హ్యావ్ అడాప్టెడ్ ద సిటిజన్షిప్ from the country called Britain. It deals with the part 2 of the Indian Constitution. So option B. Next one, fundamental rights. Fundamental rights deals from article 12 to article 35 and fundamental rights are being adapted from US, United States of America. And fundamental rights ఏ పార్ట్లో డీల్ చేస్తున్నామంటే part 3 of the Indian Constitution deals with the fundamental rights. Next one, DPSP, Directive Principles of State Policy, deals with the Article 31 to 51 and it is present in the Part 4 of the Indian Constitution. And Directive Principles of State Policy adapted from Ireland. Adapted from Ireland. Next one, Fundamental Duties, deals with the article called 51 subsection A and it has been adapted from the country called USSR. And the Fundamental Rights present in the part 4A of the Indian Constitution. So AB, DCE, option B. Next one, match the following. Father of the Indian economic planning అని ఎవరిని అంటాము? ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ అని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అంటాం. తర్వాత ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్లానింగ్, ఫస్ట్ వన్ ఆప్షన్ సి, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్లానింగ్ అని ఎవరిని అంటామంటే ఆప్షన్ బి, జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, హూ రికమెండెడ్ ద ప్లానింగ్ కమిషన్ టు ఇండియా.
ఎవరు ప్లానింగ్ కమిషన్ ఇండియాకి రికమెండ్ చేశారంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వన్, వెయిట్, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అని ఎవరిని పిలుస్తారంటే దాదాబాయి నవరోజీ. దాదాబాయి నవరోజీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఇన్కమ్. సిబిఏడి, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, India has been ranked at what position in the Sustainable Development Report 2023 to 24 in the Sustainable Development Goals Index with a score of 63.9%. Okay, 2023 నుంచి 2024 ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్కలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే ఆప్షన్ ఏ 109, ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 109, ఆప్షన్ సి 112, ఆప్షన్ డి 167. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 109. నెక్స్ట్ వన్, ద ఓన్లీ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రిసైడెడ్ ఓవర్ బై మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? ఆప్షన్ ఏ 1924 బెల్గాం ఐఎన్సి మీటింగ్, 1927 మెడ్రాస్ ఐఎన్సి మీటింగ్, 1929 లాహోర్ ఐఎన్సి మీటింగ్, 1938 హరిపురా ఐఎన్సి మీటింగ్. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 1924 బెల్గాం ఐఎన్సి మీటింగ్. ఈ 1924 బెల్గాం ఐఎన్సి మీటింగ్కి మాత్రమే అధ్యక్షత వహించారు. ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద క్యాబినెట్ సర్వే 2024 to 25 match the following sectors with their respective share in GDP. According to the gross domestic product, what is the percentage of the these sectors? లిస్ట్ ఏ సెక్టార్స్ గురించి, లిస్ట్ బి పర్సంటేజ్ గురించి చెప్తుంది. లిస్ట్ ఏ ఫస్ట్ వన్, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క పర్సంటేజ్ ఎంత మన జీడిపిలో అంటే ఆప్షన్ సి 16%. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే ఆప్షన్ బి 29%. ఆప్షన్ సి, సర్వీస్ సెక్టార్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 55%. ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే సెక్టార్ ఏంటి అంటే సర్వీస్ సెక్టార్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సెక్టార్ ఏంటంటే అగ్రికల్చరల్ సెక్టార్. సిబిఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ వాజ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు? ఆప్షన్ ఏ అని బెసెంట్, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి నెల్లి సేన్ గుప్తా, ఆప్షన్ డి బికాజీ కామా. ఇక్కడ ఆప్షన్ ఏ అని బెసెంట్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కానీ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అంటే సరోజినీ నాయుడు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అని బెసెంట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సరోజినీ నాయుడు. ఓకే, నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా విత్ హ్యావింగ్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఎక్కువ కోస్టల్ ఏరియా ఉన్న రాష్ట్రం నుంచి తక్కువ కోస్టల్ ఏరియా ఉన్న రాష్ట్రం వరకు ఉన్న స్టేట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ. సెకండ్ ఆప్షన్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ. థర్డ్ ఆప్షన్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ. ఆప్షన్ డి గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర. ఇందులో ఎక్కువ కోస్టల్ లైన్ ఉన్న స్టేట్ ఏంటి అంటే ఫస్ట్ గుజరాత్ విత్ 1214 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విత్ 973 kilometers of coastal line. Next Tamil Nadu with 906 kilometers of coastal line. Next one Maharashtra with 652 kilometers of coastal line. Next Kerala with 569 kilometers of coastal line. ఇందులో ఎక్కువ గుజరాత్, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ మహారాష్ట్ర, లాస్ట్ వన్ కేరళ. ఓకే, సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కొన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం.